హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురువుగారు, మనకి ఇంట్లో బల్లులు తరచుగా వస్తూ ఉంటే ఏమన్నా అశుభం అంటారా? శుభం అంటారా? దేనికి సంకేతం అంటారు? అలాగే ఒక్కొక్కసారి బల్లులు సడన్‌గా మనం పూజ చేస్తుంటే పూజ గదిలో కనపడుతూ ఉంటాయి. ఆహ్, ఒక్కొక్కసారి అన్ అనుకోకుండా మన మీద పడుతూ ఉంటాయి. అసలు ఏమిటి ఈ బల్లుల స్టోరీ ఏంటి చెప్పండి? దీనివల్ల ఏమన్నా శుభం ఉంటుందా? అశుభం ఉంటుందా? సకల చరాచర సృష్టి మొట్టమొదట మనం విశ్వసించింది భగవంతుడిదే. హ్మ్. 86 లక్షల జీవరాశులు అన్నీ కూడా భగవంతుడి విలక్షణమైన విశాలమైన సృష్టియే. హ్మ్. హ్మ్. ఆయన దృష్టిలో హ్మ్. పిల్లెంతో బల్లెంతో మనిషి మనిషి అంతే. అయ్యో! ఒకటి ఆ! అంటే ఆయన తన సంతతి ఎవరిని తక్కువ చేసుకోరు కదా. హ్మ్. హ్మ్. ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నప్పుడు ఒకడికి నత్తివాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లాడిని వదిలేస్తారా? హ్మ్. హ్మ్. ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదా వాడి మీద అవును. తల్లిదండ్రులకు. అవునా కాదండి? హ్మ్. హ్మ్. ఇది అంతే. తర్వాత సరే, కొన్ని జంతువుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. జంతువు అనడంలో అర్థం మనిషి కూడా జంతువే. ఎందుకంటే జన్మ తీసుకున్నవన్నీ కూడా జంతు. జంతువులే. ఇందులో ఏ భయం లేదు. ఇది హ్మ్. సంస్కృత శబ్దం. సైంటిఫిక్‌గా చెప్పేశారు. శాస్త్ర ఒకటి. పండితులయ్యుండి. రెండవది, హ్మ్. ఈ జంతువుల్లో పరస్పరము ఆమోదమైన జంతువులు కొన్ని ఉంటాయి. హ్మ్. కొన్నిటికి మనం పరిచయం చేయక్కర్లా, హ్మ్. కలిసిపోతాం ఓకే. కదండి. ఒక మయూరం ఆడుతోంది అనుకోండి, హ్మ్. హ్మ్. చక్కగా చూస్తుంటాం, భయపడతామా? అవును. అదే ఓ సింహం అక్కడ గాండ్రిస్తుంది అనుకోండి, భయపడతాం. భయపడతాం. ఏమిటండి ఈ రెండిటికి తేడా? ఇదేమన్నా మనకు ఒక ₹1,00,00,000 ఇచ్చిందా? ఇదేమన్నా మన శత్రువే? ఏదైనా నయనానందం. అంతే కదా. ఇది చూడగలుగుతాం, అది చూడడానికి చూడలేం. భయమేస్తది. భయపడతాం. రైట్. ఇది మనలో ఉన్నటువంటి ఒక దైవ నిర్మితమైన ఒక విధానం. రైట్. అవునా? హ్మ్. ఇందులో కొన్ని మనకి భయాన్ని కలిగిస్తాయి, హ్మ్. కొన్ని మనకి అసహ్యాన్ని కలిగిస్తాయి. హ్మ్. అసహ్యం అంటే సహించలేనితనం. బాగా గుర్తుపెట్టుకోండి. మనం లౌకికంగా మాట్లాడే భాషలో నాకు వాడంటే అసహ్యం వేసింది. అసహ్యం అంటే సహించడం, అసహ్యం అంటే సహించలేకపోవడం. ఒక గొంగళి పురుగు మనల్ని ఏమనదు. నిజానికి గొంగళ పురుగు లేదా ఏదైనా పురుగు పారుతుంది అనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది ఒంటి మీద? హ్మ్. అది మనల్ని ఏం చేయదు. హ్మ్. కానీ అది పాకుతూ ఉంటే మన ఒంటి మీద ఒక రకమైనటువంటి భావన వస్తుంది. అది తీసేదాకా మనకు అలాగా. ఇంట్లో, ఎందుకంటే ఇల్లు మనం కట్టుకునేది దేనికి? సుఖమయ శుభ పరంపరల కోసం. ఒక హ్మ్. మంచి నిర్ణయం, ఒక మంచి జీవితం జరగడానికి, కొన్ని తరాలు ఉండడానికి మనం ఒక మమతల కోవిల్లాగా ఒక ఇల్లు కట్టుకుంటాం. హ్మ్. అలా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇవన్నీ మనం ఆలోచిస్తాం. ఇది రావద్దు, అలా ఉండాలి, ఇలా ఉండాలి. కొన్ని హ్మ్. వస్తే సంతోషం, కొన్ని రాకపోతే సంతోషం హ్మ్. కదండి. అందులో బల్లి మనకి దైవదూత అని ఒక శాస్త్రంలో చెప్పబడింది. హ్మ్. చూడండి, మనం ఏదో మంచి మాట మాట్లాడుతున్నాం. రేపు మీ వాడు చక్కగా ఐఏఎస్ అయి మీ జిల్లాకి కలెక్టర్ అయి వస్తున్నాడు అని అన్నాం అనుకోండి, హ్మ్. ఇంతలో బల్లి అన్నదనుకోండి, బల్లి శబ్దం వచ్చేసింది శుభం అంటే పలికింది. ఏమో స్వాముల వారు అన్నారు ఇది అవుతుంది అని. ఏంటి అక్కడ మనకి? హ్మ్. మరి అది బల్లి ఉంటే అన్నదా, లేకుంటే అన్నదా? మరి ఈ శుభం పలకాలంటే బల్లి ఉండాలా వద్దా? ఉండాలి. ఉండాలి. అంటే మనకి శుభాలు కలగాలంటే మనతో పాటు ఉండవచ్చు. కాకపోతే అవి ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనేది ఒకటి హ్మ్. కదండి. అయితే బల్లి వంటింట్లోకి రాకూడదు. హ్మ్. ఎందుకు? ప్రమాదం కదా. హ్మ్. దేవస్థానం, దేవత అర్చన స్థలంలో భగవానుడికి అర్చన అభిముఖంగా ఉంటే పర్వాలేదు, హ్మ్. పైన ఉండకూడదు. అలాగే ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఐశ్వర్య సూచి, శుభ సూచి. కానీ అది తలుపు తీయగానే మీద పడిపోతే ఎలాగా? పడిపోయినా మనం ఎలా ఉండాలో నిర్ణయం చేస్తాం. రైట్. కుడివైపున పడితే హ్మ్. శుభం మగవాళ్ళకి, హ్మ్. ఎడం వైపున పడితే శుభం ఆడవాళ్ళకి. హ్మ్. బల్లి హ్మ్. శరీరంలో కుడి భాగాన పడితే మగవాళ్ళకు శుభం, ఎడ భాగంలో పడితే ఆడవాళ్ళు. ఆడవాళ్ళకు శుభం. శిరస్సులో పడితే మరణం అన్నారండి. అది ఒకవేళ బల్లి పడని వాళ్ళు, ఇప్పుడు అందరి మీద బల్లి పడలేదు కదా, హ్మ్. కనుక బల్లి పడని వాళ్ళు ఓ 10,000 సంవత్సరాలు ఉంటారా? ఉండరుగా. అంటే దాని అర్థం మరణం అనేది భయాన్ని సూచిస్తుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మనకు పెద్దలు కొన్ని చెప్తారు. ఏమిటి? మనం కంచి వెళ్ళొచ్చామండి, ఆ తాతగారు కంచి వెళ్ళొచ్చారట్రా, ఆయన్ని ముట్టుకో, ఆయన కాళ్ళకి దండం పెట్టు, ఆయన కంచిలో బంగారు బల్లి వెండి బల్లి అవును. చూశారా? చూసారు. అక్కడ స్థల పురాణం రాశారు.
ఎవరికైనా తల మీద బల్లి పడితే ఇక్కడికి వచ్చి ఈ బంగారు బల్లి వెండి బల్లి ముట్టుకుంటే వీళ్ళను ముట్టుకున్న వాళ్ళకి పడ్డా కూడా ఆ దోషం పోతుంది అని రాస్తారు. అదేంటి అదో ఒక శాపగ్రస్తమైనటువంటి ఒక కథ. ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి ఆయన వరదరాజస్వామి కోవిల్లో పెట్టారు. కానీ బల్లి ఏ భాగంలో పడితే దానికి తగ్గ ఫలితం ఉంటుంది. దాన్ని మనం నివారించుకోవడానికి శాస్త్ర ధర్మాలు ఉన్నాయి. వాటిని మనం మన పురోహితులు అంటే మన పూర్వ నేపథ్యం పెద్దల నుంచి మనకి ఇంటికి ఒక వైద్యుల్లాగా ఇంటికి మనకు పురోహితులు ఉండేవారు. వాళ్ళని ఏమంటారు మనం ఏమంటారు అయ్యగారులు అంటారు. ఇంటికి వచ్చే పురోహితులు ఆ పంతులు గారిని మనం ఇంటి వాళ్ళని సంప్రదించి స్వామి మనకి ఇలాగ కేశాల మీద పడింది, కొస వెంట్రుకల మీద పడితే ఒక ఫలితం, ఇలా ఈ భుజం మీద పడితే కుడి భుజం మీద పడితే రాజ్య లాభం, ఇంకోటి వేస్తే ఉద్యోగ లాభం, ఇంకో చోట పదోన్నతి, అట్లాగా దానికి ఉన్నాయి. అవన్నీ సూచించిన వాటిని బట్టి తీసుకోవాలి. బల్లి పలుకులను కూడా దిక్కును బట్టి బల్లి పలుకుతుంది. ఆ పలికిన దిక్కును బట్టి ప్రభావం ఉంటుంది. అందుకని బల్లి లేదా బల్లి తాలూకు అంటే భయపడడం అనేది అనవసరం. అది శుభ సూచకానికి దేవతలకి దూతలుగా అవి కూడా మన ఇంట్లో ఉన్నట్టే. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. బల్లులకి సంబంధించి చాలా మంది ఈ బల్లులు పట్టడం వలన అసలు ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బల్లి పడిందంటే ఏదో జరిగిపోతుంది అని అనుకుంటూ ఆందోళన పడతారు. చాలా ఏదైనా మనకి తెలియనిది భయం వస్తున్నది అంటే అది సూచించటానికి ఇవి వస్తాయి. ఈ సూచనను తీసుకోవడమే తప్ప ఎప్పుడు కూడా మీకు మీ ద్వారా నేను అందరికీ తెలియాలనుకుంటే చెప్పదలుకున్న ఒక చిన్న సూచన చెప్పండి. జ్యోతిష్ శాస్త్రం ఏం చేస్తుందంటే చీకటిలో మనం అడుగులు వేస్తున్నప్పుడు అక్కడ రాళ్ళు ఉన్నాయా, బురద ఉన్నదా, ముళ్ళు ఉన్నాయా, ఇంకేమన్నా ప్రాణులు ఉన్నాయా తెలియకుండా మనం అడుగులు వేస్తున్నప్పుడు ఆ ప్రమాదం తాలూకు భయం మనల్ని వెంటాడుతుంది. అందుకని మనం ఫ్రీగా వేయలేం. అలా మనం అడుగులు వేయడానికి, మన గమ్యం సుగమంగా ఉండడానికి మన చేతిలో ఒక అందమైన కందిలి జ్యోతిష్యం. ఇంతవరకే దీని ఉపయోగం. ప్రయాణం మానేసి దీన్ని తుడుచుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇది పట్టుకుని దీని ఆధారంగా మన గమనాన్ని కొనసాగించడం, మన లక్ష్యమైన గమ్యాన్ని చేరుకోవటం. ఇంతే. ఇవన్నీ సూచనలే. బల్లి పలుకులు కానీ అనుకోకుండా కొంతమంది ఏదో మాట్లాడిస్తారు. ఇదేంటి ఇలా అన్నారు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓహో ఏదో ఉంది, సో మనం జాగ్రత్తగా ఉందాం, మనం ఇలా ఉందాం. అదండి విషయం. బల్లికి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. బల్లి పట్టడం వల్ల అరిష్టం అని, ఏదో జరిగిపోతుందని, నష్టం జరిగిపోతుందని, అసలు మన ఇంట్లో ఏదో మృత్యు ఘోష వినపడుతుందని అసలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటికీ స్వస్తి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. అసలు ఏదైనా ఒక శుభ సూచకం కానివ్వండి, లేదా మనకు ఒక హెచ్చరికలాగా కానివ్వండి, అలా చెప్తూ ఉంటారు అని. ఇక ఎక్కడ పడితే మంచిది, ఎలా పడితే మంచిది కాదు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఇంకా క్లియర్గా కొన్ని వీడియోస్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. నమస్తే.